హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ఎక్స్రే విత్ ప్రేమ్. లాస్ట్ 2-3 డేస్ నుంచి హైదరాబాద్లో ఏ పెట్రోల్ బంక్ చూసినా బిజీయే. దాదాపు ఒక 200 బైక్స్ అండ్ ఒక 50 కార్స్ దాకా వెయిట్ చేస్తూనే ఉన్నాయి పెట్రోల్ కోసం. కొన్ని పెట్రోల్ బంకుల్లో ఏమో అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్తున్నారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో మినిమం ₹300 ఆఫ్ ఆయిల్ కొట్టించుకోవాలని చెప్పేసి ఒక నోటీస్ పేస్ట్ చేశారు. అండ్ ఇది చూసి హైదరాబాద్లో మెజారిటీ పీపుల్ కంగారు పడిపోతున్నారు. ఆయిల్ షార్టేజ్ వచ్చింది, హైదరాబాద్లో పెట్రోల్ షార్టేజ్ ఉందని చెప్పేసి పెట్రోల్ బంకుల దగ్గర పెద్ద క్యూలు కట్టి వెయిట్ చేస్తూ ఉన్నారు పెట్రోల్ కోసం. అసలు ఈ ప్యానిక్ ఎందుకు వచ్చిందంటే కొన్ని పెట్రోల్ బంక్ అథారిటీస్ నో స్టాక్ అని పెట్టడం వల్ల జనాల్లో ప్యానిక్ వచ్చింది. అండ్ వాళ్ళు ఒక తెలియని ప్యానిక్ క్రియేట్ చేశారు, పెట్రోల్ ఉండదు ఏమో అని చెప్పి. అండ్ దీని గురించి తెలంగాణ స్టేట్ పెట్రోల్ కౌన్సిల్ రెస్పాండ్ అయింది. పెట్రోల్ స్టాక్ లేకపోవడం అనేది కేవలం ఫాల్స్ ఎలిగేషన్. హెచ్పిసిఎల్, ఐఓసిఎల్ అండ్ బీపీసీఎల్ ఈ 3 పెట్రోల్ కంపెనీస్ దగ్గర ఎడిక్వేట్ పెట్రోల్ స్టోరేజ్ ఉంది. చైన్ ఫంక్షనింగ్ నార్మల్ గానే జరుగుతుంది. పెట్రోల్ స్టాక్ లేకపోవడం అనేది పూర్తిగా ఫాల్స్ ఎలిగేషన్. దీని గురించి నమ్మద్దు, పెట్రోల్ బంక్ ఓనర్స్ ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారని చెప్పేసి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఇవన్నీ తెలుసుకోకుండా చాలా మంది కంగారు పడిపోయి ఎక్స్ట్రా బాటిల్స్ లో పెట్రోల్ కొట్టించేసుకొని అండ్ బైకుల్లో ఫుల్ ట్యాంక్ చేయించేసుకుని పెట్రోల్ ని స్టోర్ చేసుకు పెట్టుకుంటున్నారు. వీళ్ళందరినీ చూసి ఈవీ పీపుల్ ఏమో తెగ సంబరపడిపోతున్నారు. పెట్రోల్ షార్టేజ్ వచ్చింది, ఈవీ వెహికల్స్ యూస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫుల్ గా ముచ్చటపడిపోతున్నారు. సో పెట్రోల్ షార్టేజ్ అనేది తెలంగాణలో లేదు, ఎవరు ప్యానిక్ అవ్వద్దు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్ అండ్ బై.